pajama day. We don't have pajama day in India. That's sad. Yeah, that's sad. I feel bad for the kids, but we have ఏంటి PJ ఉండు day. Oh, this ఏంటి ఎన్ని తీసుకెళ్తున్నావు టాయ్స్? it's a crocodile. క్రోకడైల్ ఇంకా అదేంటి? Oh, wait. Let me see how it's... But you named it Allie. Oh, yeah, it's an alligator because its snout is shaped like a U, not a V. ఓకే. Oh, yeah, this ఈరోజు is వీళ్ళకి my toy పజామా డే అండి dragon. స్కూల్లో. పజామా డే అంటే వీళ్ళు పజామాస్ మీద వెళ్ళాలన్నమాట పిల్లలు. You could bring... అలాగే వీళ్ళతో పాటు ఏదన్నా స్టఫ్డ్ యానిమల్ కూడా తీసుకెళ్ళాలి. You could bring toys, you could bring sleeping bags. Or you can bring blankets. Yeah, you could even bring pillows. ఓకే, వీళ్ళతో పాటు టాయ్స్ ఇంకా స్లీపింగ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళొచ్చు అంట, పిల్లోస్ అలాంటివి. All of this won't fit in my backpack, will it? ఇదేమో రేహాన్ బ్యాక్ ప్యాక్. మరి ఇవి ఎలా పడతాయో చూడాలి. And you know... సనా నువ్వేం తీసుకెళ్తున్నావు? Idi bell plushie, pedda. It comes with this. Idi chinna candle plushie. Lumir. Idi plushie peru Lumir. నుమిరా Lumir. లుమీరా. ఓకే ఓకే, ఇది బెల్ అండి. బ్యూటీ అండ్ ద బీస్ట్ స్టోరీ వినే ఉంటారు మీరు, అందులో క్యారెక్టర్ అన్నమాట. దీనికి గౌన్ కూడా చూడండి, కుచ్చులు కుచ్చులుగా భలే ఉంది. I peru King Uncle. I got this for Christmas. This is not a diary. This is a journal. I'm not writing about my life in here. వాట్ ఆర్ యు రైటింగ్? ఏం రాస్తున్నావు అందులో? I'm just writing important stuff I need to remember. ఏది చూద్దాం, ఏం ఇంపార్టెంట్ స్టఫ్ రాసావు నువ్వు? వాట్ ఇస్ దిస్? Oh, I'm trying to... మైన్క్రాఫ్ట్ సీడ్సా? Yeah, that's the only thing I don't know about. Like, I don't know. అది ఇంపార్టెంట్ I only నీకు? know a few types of Minecraft seeds, but I can't remember them all the time. ఏది క్రొకడైల్ ఏది? కుక్కి పెట్టేసావా అప్పుడే? బ్యాగ్ లో పెట్టేసావా? Yeah, it's in my backpack. And for the last time, this is not a diary, so stop. My mom said this wrong. నేను ఒక షార్ట్ వీడియోలో వీడి బ్యాక్ ప్యాక్ చూపిస్తూ చెప్పాను అనమాట, అది డైరీ అని. అది డైరీ కాదని అప్పటి నుంచి తింటున్నాడు నన్ను. చూపించి ఎలా కుక్కి పెట్టావో. No. ఇదిగోండి ఇలా పెట్టేశాడు ఇది క్రొకడైల్. ఇంకా డ్రాగన్ అవసరం లేదు నీకు, ఓకేనా? యూ డోంట్ నీడ్ డ్రాగన్. I want to keep 2 toys. One is enough. Because we don't have enough space. See? But it has a special ability. What? I got this when I was about 7 years old. In 2022, I got this thing. I loved it. మా వాడికి డ్రాగన్స్ అవంటే చాలా ఇష్టం. 2021 went slowly, but 2022 went by fast. నువ్వు కూడా పెట్టేశావా? I already put it in my bag. పిల్లలకైతే నేను ఇక్కడ స్నాక్ పెడుతున్నానండి. రోజు అయితే వీళ్ళకి ఒక స్నాకే చాలు. కాకపోతే ఈరోజు వీళ్ళకి మూవీ కూడా ఉంది కాబట్టి అప్పుడు కూడా తినడానికి 2 స్నాక్స్ అన్నట్టు పెడుతున్నాను అనమాట. ఇవేమో సనా కోసం, ఈ 2 ఏమో రేహాన్ కోసం. ఇలా ఇంకా ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఏదైనా స్వీట్ తినాలనుకుంటే తినొచ్చు అనేసి ఈ ఫ్రూట్ బార్స్ కూడా పెడుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు ఆవ పులిహోర చేస్తున్నానండి. నేను ఎప్పుడూ కూడా చింతపండు పులిహోర లేకపోతే నిమ్మకాయ పులిహోర ఇలా చేస్తూ ఉంటాను. 1-2 సార్లు మామిడికాయ పులిహోర కూడా చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆవ పులిహోర చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు. పులిహోర అంటే మా ఇంటిల్లిపాదికి కూడా చాలా ఇష్టం అండి. మరీ ముఖ్యంగా మా రేహాన్కి అయితే ప్రాణం అని చెప్పొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను కూడా ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి రంజాన్ కంటే ముందు తీసిన వీడియో అండి. నా ఫోన్లో అలానే కొన్ని క్లిప్స్ ఉండిపోయాయి అన్నమాట. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ రంజాన్ మంత్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రోజు ఇలా ఫుడ్ ట్రక్స్ అనేవి పెడతారండి. దీన్ని ఫుడ్ ఫెస్టివల్ అనేసి పిలుస్తారనమాట. కొంతమంది రెస్టారెంట్స్ వాళ్ళు ఇలా వాళ్ళ ఫుడ్ ట్రక్స్ ని తీసుకొచ్చి ఇలా వరుసగా ఒక చోట పెడతారండి లైన్ గా. ఇంకా అక్కడికి ఇఫ్తార్ టైంలో మనుషులు వస్తారనమాట. చాలా మంది ఇలా ఫుడ్ ట్రక్స్ దగ్గరికి డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేద్దామనేసి వస్తూ ఉంటారు. ఒకటే టైప్ ఫుడ్ కాకుండా ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా మంది వస్తారు తినడానికి. ఈ ఫుడ్ ట్రక్స్ అన్ని కూడా మస్జిద్ పార్కింగ్ లాట్ లో పెట్టారనమాట. ఇక్కడ పార్కింగ్ లాట్స్ అన్ని చాలా పెద్దగా ఉంటాయండి. చెప్పాలంటే ఒక ఊరు లాగా ఉంటాయన్నమాట. ఒక చిన్న సైజు ఊరు అనుకోవచ్చు.
మీకు డౌట్ రావచ్చు ఈ ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టినప్పుడు ఎలా తెలుసుకోవడం అనేసి. ఏం లేదండి, మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి చూపిస్తుంది అనమాట. మనకి దగ్గరలో ఏదైనా ఫుడ్ ట్రక్స్, ఫుడ్ ఫెస్టివల్స్ అనేవి ఉంటే. ఇక్కడ ప్రతి మస్జిద్ కి కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. ఎప్పుడు ఏ ఫెస్టివల్ వస్తుంది, ఎప్పుడు ఏ ఈవెంట్ అవుతుంది, ఏ టైంకి అవుతుంది అనేసి అన్ని మనకి క్లియర్ గా చెప్తూ ఉంటారు అనమాట. అక్కడ చూసుకుని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగే 2 years బ్యాక్ మేము డియర్బాన్ కి వెళ్ళామండి ఫుడ్ ఫెస్టివల్ కి. డియర్బాన్ అంటే మాకు దగ్గరలో ఉన్న ఒక సిటీ పేరు అనమాట. ఆ ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేశారండి. దాంతో పోల్చుకుంటే ఇది సున్నా అసలు. అక్కడైతే ఈజీగా ఒక 50 ఫుడ్ ట్రక్స్ ఉండుంటాయి, కానీ ఇక్కడ మాత్రం తిప్పి కొడితే ఒక 10 కూడా లేవు. అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద స్టేజ్ కూడా వేసి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా పెట్టారు. కానీ ఇక్కడ మొబైల్లో మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు కూడా కరువయ్యారు. Shish Palace. Smoke bread. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు కనుక చూడకపోయి ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఫిష్ ప్యాలెస్ కి వెళ్తారంట, ఇక్కడేం వద్దంట. ఇక్కడ చలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 5 degrees 4 degrees ఉంటుంది. చలికి ఇక్కడ ఏం తింటాం, ఫిష్ ప్యాలెస్ లోపల కూర్చొని మంచిగా తింటాం. పదండి. చలో. ఆగండి ఫ్రెండ్స్, చలి కాస్తుంది. చలి వంట వేసుకుంటున్నారా? వేడిగా మంచిగా ఉంది. ఇది మన చిన్నప్పుడు పెట్రోమస్ లైట్లు ఉండేవి కదా, పెట్రోమస్ లైట్లు అన్నమాట. Don't put your face close to the gun. గ్యాస్ తో. కింద సిలిండర్ ఉంది చూడండి. లెట్స్ గో. మా రేహాన్కి అయితే ఇక్కడ ఫుడ్ ఏం నచ్చలేదండి. వాడైతే గోల చేస్తున్నాడు షిష్ ప్యాలెస్కి వెళ్దాం అనేసి. షిష్ ప్యాలెస్ అంటే ఒక రెస్టారెంట్ అనమాట, మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్. వెళ్లే ముందు ఈ ఫుడ్ స్టాల్ లో ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని చూస్తున్నాము. ఇక్కడ చాలానే ఐటమ్స్ ఉన్నాయి. చూసారా, అక్కడ చికెన్ కూడా గ్రిల్ చేస్తున్నారు. ఒక ఆర్డర్ అయితే తీసుకుని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామండి, ఎందుకంటే చాలా చలుంది ఇక్కడ. పొరపాటున 1 గంట సేపు ఇక్కడ గడిపామంటే రేపు పొద్దున స్నో మ్యాన్ కి పోటీగా మేము పోటీ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే మెనూ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు షిష్ తావుకు ఆర్డర్ చేసామండి. ఇక్కడ ఆర్డర్ తీసుకుని ఆ మనిషి అక్కడికి వెళ్ళి చెప్తున్నారనమాట. ఆ ట్రక్ లో వాళ్ళైతే అక్కడ నుంచి ప్రిపేర్ చేసిస్తారంట. సనా అయితే ఈ డిజర్ట్ ఒకటి తీసుకుందండి. దీని పేరైతే నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇది మనకి ఎమిరేట్స్ ఫ్లైట్ లో కూడా ఇస్తారు. మజిద్ నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉందండి. నమాజ్కి వెళ్తున్నారు మనుషులు. ఇంకా మాదైతే ఇక్కడ అయిపోయింది అనమాట, మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామండి, షిష్ ప్యాలెస్ కి వచ్చాము. ఇక్కడ కూడా మిడిల్ ఈస్టర్న్ ఫుడ్ దొరుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కి మేము ఎప్పుడు వస్తూ ఉంటాము, మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసుంటారు. సరే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు 9:30 వస్తుంది. 10 కి క్లోజ్ చేసేస్తారు వీళ్ళు. ఓపెన్ అని ఉంది కానీ క్లోజ్ చేస్తున్నారు అనమాట. అయ్యో, ఓపెన్ చేయరా, డోర్ ఓపెన్ చేయి. రావట్లేదు. ఓకే రా, వద్దు రా. అయ్యో, డిసప్పాయింట్మెంట్. మస్జిద్ కూడా అక్కడే ఉందండి, ఫుడ్ ట్రక్స్ అక్కడే ఉన్నాయన్నమాట. మళ్ళీ వెళ్తున్నాము. చార్మినార్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకేం చేస్తాం, క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఫుడ్ ట్రక్ వెళ్తుంది ఒకటి, చూసారా అక్కడ ఫుడ్ ట్రక్ వెళ్తుంది. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఫుడ్ ట్రక్స్ కూడా. It is the best food in the whole entire world. You can't. This place makes the world a better place. చార్మినార్ బిర్యానీలో ఇఫ్తార్ బఫే ఉంటుందండి, ఎవ్రీడే ఉంటుంది అనమాట. మా వాడు కూడా వెళ్ళాడు లోపలికి. వాడు అక్కడ తినకపోయినా సరే స్మెల్ అయినా చూసి రావాలి. తీసుకొస్తున్నారు బిర్యానీ. I love my biryani. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.